ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. మకర రాశిని లగ్నంగా చేసుకుని గ్రహ సంచారం చూసినట్లయితే లగ్నంలోనే రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. 2వ ఇంట్లో శని, రవి ఉన్నారు. 3వ ఇంట్లో కేతువు, 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు. ఇది ఏప్రిల్ 1వ తారీఖు గ్రహాల సంచారం. అయితే ఈ గ్రహాలు కూడా మారుతాయి నెల మధ్యలో. ఎప్పుడంటే 15వ తారీఖున రవి మేనంలోంచి మేషంలోనికి వెళ్తారు. కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11వ తారీఖున మేనంలోనికి వెళ్తారు. కుంభంలో ఉన్నటువంటి కుజుడు ఏప్రిల్ 3వ తారీఖున మేనంలోనికి వెళ్తారు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు ఏప్రిల్ 20వ తారీఖున వృషభంలోనికి వస్తారనమాట. ఇది గ్రహ సంచారం. అయితే గ్రహాలు ఈ అనుకూలం కూడా మీకు బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రహాలు మీకు ఈ నెలలో మీకు అనుకూలంగానే ఉన్నాయన్నమాట. మీరు ఎలా ఉంటుందంటే మీకు నెల పట్టిందల్లా బంగారం. మీరు మట్టి పట్టుకున్న బంగారం అయిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. అంత బాగుంది మీకు ఈ నెలలో. అట్లాగే మీరు ఏ మాట చెప్పినా, మీరు ఎవరికి ఏ సలహా ఇచ్చినా అది బాగా ఫలిస్తుంది. మీ మాటకి ఎదురు చెప్పే వాళ్ళే ఉండరు. మీరు ఏం మాట్లాడినా కూడా ఏం మాట్లాడినా తిడితే ఎవరు ఊరుకోరనుకోండి. మంచిగా మాట్లాడడము, మంచి సలహాలు చెప్పడము, 10 మంది మేలు కోరేటట్టుగా మాట్లాడినట్లయితే మీకు మంచి పేరు ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుందన్నమాట. అట్లాగే మీకు మాటలతోటి ఎదుటి వాడి చేత పని చేయించుకోగలిగే సులువు మార్గాలు మీకు బాగా తెలుసు. అందువల్ల మాటలతో వాడిని చక్కగా మంచి మాటల్లో చెప్పి ఎదుటి మనిషి చేత పని చేయించేసుకోగలిగే కెపాసిటీ మీకు ఉంది. అది కూడా మీరు బాగా ఉపయోగించుకుంటారు ఈ నెలలో. ఇంకా ఆరోగ్యం విషయంలో చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. రావాల్సిన బాకీలు కూడా బాగా వసూలు అవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు పాత బాకీలు వచ్చేస్తాయన్నమాట. ఇంకా కోర్టు వ్యవహారాలు, ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాలు నడుస్తున్నట్లయితే కనుక వాటిల్లో కూడా మీకు విజయం అనేటటువంటిది ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలని అనుకుంటున్నారో లేదా కొత్తగా ఇల్లు కట్టించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే గొడుగులైనా లేదా గృహారంభాలైనా చేస్తారు కనుక మీరు ఇప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించడానికి మంచి అనుకూలమైన సమయం ఈ నెల. అందుకని మీరు మీ జాతకం ప్రకారం చూపించుకుని ఈ నెలలో ఎవరైతే కొత్త ఇల్లు కట్టుతాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ నెలలో మీరు గృహ శంకుస్థాపన చేయడం చాలా మంచిదన్నమాట. ఇంకా మీకు మంచి లాభాలు, ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా, ఏ రకమైన వృత్తి వ్యాపారాలు చేస్తున్నా మీకు మంచి లాభాలు ఉంటాయి. మంచి సంపద కూడా పెరుగుతుందన్నమాట. బిజినెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు పెరుగుతుంది కదా, అందుకని డబ్బు పెరిగి సంపదలు పెరుగుతాయి అన్నమాట. కొండంత విశ్వాసం మీకు, మీ మీద మీకు చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ. నేను ఏ పనైనా చేయగలిగే సత్తా నాకుంది, ఆ కెపాసిటీ నాకుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం మీకు ఉంటుంది. అట్లాగే మీకు అంత శక్తి కూడా ఉంది. అందువల్ల ఈ రెండు ఉపయోగించుకుని మీరు ఎలాంటి పనైనా కూడా చేయగలుగుతారనమాట. ఈ నెలంతా కూడా మీరు చాలా హ్యాపీగా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా గడుపుతారనమాట. విద్యార్థులకి సబ్జెక్టుల మీద మంచి ఏకాగ్రత ఉంటుంది. చదవాలి అని పట్టుదల పట్టి పద్ధతిగా చదువుతారనమాట. కుటుంబంలో అందరిది ఒకటే మాటగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకరితో ఒకళ్ళు సహకరించుకుంటూ కుటుంబంలో ఒకే మాట మీద వెళ్తారు. ఈ నెల 17వ తారీఖు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. మీకు ఇంకా మంచి జరుగుతుంది. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి.
కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మీనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో మీనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు. 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మేన రాశి వారికి ఈ మాసం ఈ మాసం అంటే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మేన రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మేన రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా, ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తారు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల, ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను బాగానే నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరు పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే, మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాల అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది, విద్యార్థులు బాగుంటారనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి. శనివారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.